హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ రియల్టర్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకైతే చూపించబోతున్నాను. ఈ హౌస్ వచ్చేసి రీసేల్కి వచ్చేసిందండి. రీసేల్కి అయితే ఉంది అనమాట. ఇండిపెండెంట్ హౌజు. ఈ హౌస్ వచ్చేసి 2 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట. ఈ హౌస్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారు కదా. ఈ హౌస్ వచ్చేసి సేలింగ్కి అయితే ఉంది. హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్నటువంటి హౌస్ అండి. హౌస్ అయితే చాలా బాగుంటుంది. చాలా మంచి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారనమాట. వాస్తు ప్రకారం కూడా చాలా నంబర్ 1గా ఉంటుందన్నమాట. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హౌస్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. స్క్రీన్ పైన కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో దానికి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు అనమాట. అలాగే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం ఇప్పుడు. 147 గజాలలో ఉన్నటువంటి హౌస్ అండి ఇది. ఈ హౌస్ వచ్చేసి 147 గజాలలో అయితే ఉంది అనమాట. ఈ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే ఉంది అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అండి. అలాగే ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 24x55 అనమాట. 24 రోడ్ సైజ్ అయితే ఉంటుంది. అలాగే డెప్త్ వచ్చేసి 55 ఫీట్లు అయితే ఉంటుందన్నమాట. రోడ్ ఫేస్ వచ్చేసి 24, డెప్త్ 55. అలాగే ఈ హౌస్ ముందు రోడ్ వచ్చేసి 60 ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి. ఈ హౌస్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి స్లాబ్ ఏరియా వచ్చేసి 1250 ఎస్ఎఫ్టీ ఉంటుందన్నమాట. సో 1250 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. సో ఇది రీసేల్ హౌస్ అనమాట. 2 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి. సో ఇప్పుడైతే రీసేల్కి అయితే పెట్టేసారనమాట. ఆల్రెడీ ఈ హౌస్ ఓనర్స్ వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళు ఇప్పుడు అది సేల్ చేసి వేరే చోటికి వెళ్ళిపోతున్నారనమాట. సో హౌస్ అయితే కంప్లీట్గా చూడండి. ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. సో నార్త్ ఈస్ట్ ఈశాన్య మూలలో బోర్ అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇచ్చారు. సో హౌస్కి కాంపౌండ్ వాల్కి మధ్యలో స్పేస్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీరు వెస్ట్ సైడ్ అయితే చూస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ ఫేస్ సైడ్ ఇంటికి కాంపౌండ్ వాల్కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట అది. సో అలాగే చుట్టూ కూడా ఉంటుంది. వాస్తు ప్రకారం చాలా బాగుంది అనమాట హౌస్ అయితే. సో ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈస్ట్ సైడ్ అయితే చూస్తున్నారు మీరు. ఈ హౌస్ వచ్చేసి కంప్లీట్గా 24 ఎకర్స్ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి. 60 ఫీట్ రోడ్కి ఉంది. అలాగే ఈ వెంచర్లో వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అలాగే 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి అన్నమాట. హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం ఈ వెంచర్ చేయడం జరిగింది. చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. సౌత్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, సౌత్ సైడ్ చూస్తున్నారు. హౌసెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ హౌసెస్లో కూడా ఉంటున్నారు. సో చుట్టూ హౌసెస్సే ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు ఇంటి లోపల కూడా కంప్లీట్గా ఇంటీరియర్ చూపిస్తాను. అలాగే ఈ వెంచర్ వచ్చేసి రాంపల్లి టు బోగారం మెయిన్ రోడ్కి అప్రోచ్ అయి ఉంటుందన్నమాట ఈ వెంచర్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. చూస్తున్నారు కదా మీరైతే, సింహద్వారం అయితే చూస్తున్నారు. సో కంప్లీట్గా మార్బుల్స్ అయితే వేశారనమాట లోపల. సో హాల్ చూడండి, ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్గా ఉంది. అలాగే హాల్ చూడండి. సో రైట్ సైడ్ అయితే మీకు ఎంట్రన్స్లో రైట్ సైడ్ టీవీ పాయింట్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో సోఫా సెట్ వేయడానికి ఉంటుందన్నమాట. సో డబల్ బెడ్రూమ్ హౌస్ అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, 2 వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఈ హౌస్ నుంచి వచ్చేసి రాంపల్లికి 1.5 కిలోమీటర్ ఉంటుందండి. సో ఇప్పుడు చర్లపల్లి వచ్చేసి మీకు 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్, అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ. హౌస్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అలాగే ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ ముందు వాష్ బేసిన్ స్పేస్ అయితే ఇచ్చారు.
అలాగే ఈ హౌస్కి వచ్చేసి G+1కి పర్మిషన్ కూడా ఉంది. ఆల్రెడీ మీరు పైన కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా పర్మిషన్ తీసుకోనక్కర్లేదనమాట. డైరెక్ట్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని ఉంది అనమాట. ఈ హౌస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి మీకు జస్ట్ 500 మీటర్స్లో ఉంటుందన్నమాట. అలాగే SR ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి జస్ట్ మీకు 300 మీటర్స్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి రాంపల్లి వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అలాగే చర్లపల్లి వచ్చేసి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చర్లపల్లి టు బోగారం మెయిన్ రోడ్ అయితే చేస్తున్నారు. రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే ఈసీఐఎల్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నుంచి ఈ హౌస్ నుంచి గట్కేసర్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అంటే వరంగల్ హైవే అనమాట. 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో బోగారం టు చర్లపల్లి మెయిన్ రోడ్డుకి అప్రోచ్ అయి ఉన్న వెంచర్లో అదే మెయిన్ రోడ్కి అప్రోచ్ అయి ఉన్న 60 ఫీట్ రోడ్డుకి ఉందన్నమాట ఈ హౌస్. సో ఈ హౌస్ని సెమీ కమర్షియల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూస్తున్నారు మీరు. కంప్లీట్గా వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారనమాట. అలాగే మీకు ఈ హౌస్ యొక్క ప్లానింగ్ వచ్చేసి అన్ని డైమెన్షన్స్ కరెక్ట్ సైజులు వచ్చేసి మీకు ఈ వీడియో లాస్ట్లోనైతే మీకు పిక్ ఉంది. సో దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట మీరు. ఈ హౌస్ యొక్క ప్లానింగ్ అనమాట. ఏ రూమ్ ఏ సైజులో ఉంది, హాల్ కానీ వాష్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ పూజా గది కిచెన్ టోటల్గా సైజెస్ కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కిచెన్ విత్ డైనింగ్. ఇక్కడ నుంచి మీకు ఈస్ట్ డోర్ కూడా ఇచ్చారు. సో కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ కూడా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. సో ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 70 lakhs అయితే చెప్తున్నారండి. 70 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్, ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ప్రైస్ అనమాట. అలాగే మీకు ఎవరికైనా ఈ హౌస్ కనుక కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది. సో దానికి కాల్ చేయగలరు. అలాగే డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు కాల్ చేసి విజిట్ అవ్వండి. హౌస్ని ఒకసారి కంప్లీట్గా చూడండి, డైరెక్ట్గా చూడండి. చూసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే మాత్రం డైరెక్ట్ ఓనర్తో కన్సల్ట్ చేపిస్తాను అనమాట. నేను డైరెక్ట్గా ఓనర్తో కన్సల్ట్ చేపిస్తాను. ఫేస్ టు ఫేస్ మీరు నెగోషియేషన్ గురించి, ప్రైస్ గురించి, కంప్లీట్ డీటెయిల్స్ గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. సో హౌస్ అయితే కంప్లీట్గా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. రీసేల్కి అయితే ఉంది. సో సెమీ కమర్షియల్ అని కూడా చెప్పుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్డు, అలాగే రైట్ సైడ్ వచ్చేసి 120 ఫీట్ రోడ్డు ఉందండి. ఈ 60 ఫీట్ రోడ్డుకి చివరలో 120 ఫీట్ రోడ్డు, అలాగే లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో అయితే 100 ఫీట్ మెయిన్ రోడ్ అనమాట. అలాగే మెయిన్ రోడ్డుకి వచ్చేసి చర్లపల్లి టు బోగారం మెయిన్ రోడ్డుకి వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి 4th హౌస్ అనమాట. సో ఇక్కడ పైనుంచి కంప్లీట్ వ్యూ చూపిస్తాను ఇప్పుడు. సో మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి కంప్లీట్ వ్యూ కూడా చూడండి. సో చుట్టూ హౌసెస్ ఉన్నాయి. వెస్ట్ సైడ్ అలాగే ఈస్ట్ సైడ్, అలాగే బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ కూడా హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. నార్త్ సైడ్ వచ్చేసి 60 ఫీట్ల రోడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా కంప్లీట్ వ్యూ. మీకు హౌస్ ముందు వచ్చేసి 60 ఫీట్ రోడ్లో సెంటర్ డివైడర్ ఉంటుందండి. సో ఇన్సైడ్ వెళ్ళే వెహికల్స్కి, అలాగే అవుట్ సైడ్ వెళ్ళేటువంటి వెహికల్స్కి అనమాట. సో డివైడర్ కూడా ఉంటుంది. అది మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించా. సో ఇప్పుడు కూడా చూడండి, ఆల్రెడీ ఇంటి ముందు ఒక కార్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కార్ ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి అవుట్ సైడ్, దాని తర్వాత అవతల వచ్చేసి ఇన్సైడ్ అనమాట. చూస్తున్నారు కదా సెంటర్ డివైడర్ 60 ఫీట్ల రోడ్లో చాలా విశాలంగా ఉంటుంది. వెంచర్ అయితే చాలా 40 ఫీట్, 30 ఫీట్, 60 ఫీట్ రోడ్ అనమాట. సో మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఆర్చ్ గేట్, మెయిన్ గేట్ చూస్తున్నారు కదా, అదే అనమాట మెయిన్ రోడ్డు. బోగారం టు చర్లపల్లి వయా రాంపల్లి మెయిన్ రోడ్ అనమాట. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, పెద్దగా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నారనుకుంటున్నా. వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హౌసెస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్ని రకాల బడ్జెట్లలో ఉన్నటువంటి హౌసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మా ఛానల్ ద్వారా తెలుపగలము.